హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకుందామో చూద్దాము. గోరుచిక్కుడు ఫ్రెష్గా వాష్ చేసి ఈ విధంగా పొడుగు అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోకుండా పొడుగా కట్ చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్స్, గోరుచిక్కుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవన్నీ కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేయాలి. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కట్ చేసుకున్న పెద్ద పెద్ద గోరుచిక్కుడు ముక్కల్ని కుక్కర్లో వేసి బాగా ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు, దగ్గర పడేంత వరకు మంచిగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చిక్కుడుగాయ, బీన్స్, గోరుచిక్కుడు ఇవి అన్నిట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా తినాలి. ఇలా కుక్కర్లో వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు, బాగా మెత్తగా పడేంత వరకు కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో జీరా, ధనియాల పొడి, తగినంత చిల్లీ పౌడర్, తగినంత గరం మసాలా, తగినంత సాల్ట్ ఇవన్నీ వేసి ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పల్లీల పొడి కూడా వేసుకోవాలి. పల్లీల పొడి వేయడం వల్ల గ్రేవీ కర్రీ అనేది అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒకసారి కలిపిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే తీయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా గోరుచిక్కుడు టమాటా కర్రీ రెడీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. చిన్నపిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి, వాళ్ళు తినరు కదా, వాళ్ళు చాలా బాగా తింటారు.